బీహార్లో పోలీస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడికి దారుణమైన అనుభవం ఎదురైంది. కొంతమంది వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేశారు. డ్రగ్స్ ఇచ్చి మరీ ఈ ఘాతకాన్ని కూడకట్టారు. సమస్తీపూర్ జిల్లా జోడీఫకర్ గ్రామానికి చెందిన నితీష్ కుమార్ బీహార్ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అలీ గ్రామానికి చెందిన శంకర్ రాయ్ కుటుంబం కన్ను నితీష్ మీద పడింది. అతన్ని తమ ఇంటి అల్లుని చేసుకోవాలని వారు భావించారు. నితీష్ కుమార్ లైబ్రరీకి వెళ్తుండగా శంకర్ రాయ్ కుటుంబ సభ్యులు అతన్ని కిడ్నాప్ చేశారు. బాగా కొట్టి డ్రగ్స్ ఇచ్చి మోర్బాలోని గుడి దగ్గరకు తీసుకెళ్లారు. బలవంతంగా శంకర్ రాయ్ కూతురు లక్ష్మీ కుమార్తో పెళ్లి చేశారు. తర్వాత అతన్ని ఇంట్లో బంధించారు. అయితే పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీడియో చూసిన సమస్తీపూర్ పోలీస్ అధికారులు శంకర్ రాయ్ ఇంటికి వెళ్లారు. నితీష్ ని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. నితీష్ జరిగిందంతా పోలీసులకు పోసుకొచ్చినట్టు చెప్పాడు. తనను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసిన వారిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా బీహార్ రాష్ట్రంలో పకడ్బా వివాహాలు తరచుగా జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఉన్నత చదువులు చదివిన యువకులే టార్గెట్ గా బలవంత పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఒక్క 2009 సంవత్సరంలోనే ఏకంగా 1224 బలవంత పెళ్లిళ్లు జరిగాయి. అమ్మాయిల తరపు వారు ఆయుధాలతో బెదిరించి యువకులకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. हाँ